అయింది, ఎలా చనిపోయింది అనేది తర్వాత పంచనామాలో రాస్తారు. కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలి అంటే వంటగదిలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 సిలిండర్లు 3 సిలిండర్ పక్కన పెట్టుకోవద్దు. ఒక సిలిండర్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకో సిలిండర్ ఇంకో రూమ్లో పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఏమైంది, ఇదే సిలిండర్ బర్నింగ్ అయిందనుకోండి, ఇంకో సిలిండర్ కూడా దానికి సపోర్ట్ అవుతుంది. అంటే చికెన్ బిర్యానీకి తోడు ఇంకో మటన్ బిర్యానీ కూడా దగ్గర ఉంటే మనం లాగేస్తాం అనమాట. ఇది కూడా లాగేస్తుంది మంట. అంటే పక్కనే ఫుల్ సిలిండర్ పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా. వంట అయిపోయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 విధాలుగా ఫైర్ ఆపుకోవచ్చు మనం. ఒకటేమో వేలు ద్వారా, ఇంకోటి బకెట్ ద్వారా, ఇంకోటేమో దుప్పటి ద్వారా, ఇంకోటేమో తీసుకెళ్ళి ఓపెన్ ప్రదేశంలో పెట్టేయాలి. చూడండి అట్లా ఒకసారి ఫైర్ బ్రిగేడ్ చూపిస్తున్నాడు, ఒకసారి చూడండి. క్లాప్స్ కొట్టండి. మనం టెక్నికల్గా చాలా ఆపుకోవచ్చు. మన దగ్గర టెక్నికల్ ఉండాలి. ఓకేనా? టెక్నికల్గా ఉండాలి. మీరు ఓన్లీ చదువుతో పాటు బయట సమాజాన్ని కూడా గ్రహించాలి. మీరు మన వెహికల్ పేరేంటి? ఫైర్ ఇంజన్. వెహికల్ పేరు నాన్న ఇలా ఉంది. మన చదువులు ఏదో వస్తున్నాం, తల్లిదండ్రులు పంపిస్తున్నారు. ఏంటది చెప్పండి? వెహికల్ పేరేంటి? ఫైర్ ఇంజన్. వెరీ గుడ్. క్లాప్ కొట్టండి వాళ్ళకి. ఎంపీటీ అంటే గర్ల్స్ కానీ ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళు ఎవరైనా మేడం, ఎందుకంటే వంట మీరే ఎక్కువ చేస్తారు కాబట్టి రండి. గ్యాస్ వాసన వస్తుందా? అదే రూమ్లో కూడా అబ్జర్వేషన్ చేయాలి మీరు. ఎక్కడైనా ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు 3 days 4 days మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి లోపల డోర్ తీయంగానే చూడకూడదు మనం అనేది ఒకటి మీరు గ్రహించాలి. దాంతోపాటు విండోస్ అన్నీ ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్గా గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకో ఇప్పుడు బాయ్స్ రావాలమ్మా. బాగా భయపడే వాళ్ళు రావాలి. భయపడేవాళ్ళు రేపు మీకు చాలా కష్టాలు ఉంటాయమ్మా. ఈ సార్ వాళ్ళు ఏం చేశారు, మీకు ఆల్రెడీ 2 విధాలుగా, ఒకటేమో ఫింగర్ ద్వారా, ఒకటేమో బ్లాంకెట్ ద్వారా, దుప్పటి ద్వారా ఆర్పే విధానం చూపించారు. ఇంకా 2 ఉన్నాయి బ్యాలెన్స్ మనకి. ఒకటేమో బకెట్ ద్వారా, ఇంకోటి వచ్చేసేమో సిలిండర్, కాలుతున్న సిలిండర్ తీసుకొచ్చి గదిలో నుంచి బయట ఓపెన్ ఏరియాకి తీసుకొచ్చి పెట్టేస్తే దాంట్లో ఉన్న గ్యాస్ అంతా మొత్తం బర్నింగ్ అయిపోయి డ్రై అయిపోతుంది. మనం ఈ గాలికి ఆపోజిట్ లో ఉండాలి. మనకి ఇప్పుడు గదిలో మనకి డేర్ లేదు. ఆ కాలుతున్న సిలిండర్ తీసుకెళ్లి బయట ఓపెన్ ప్రదేశంలో అక్కడ ఉంచేస్తే ఆటోమేటిక్గా దాంట్లో గ్యాస్ అంతా ఆవిరైపోయి మంట క్లోజ్ అవుతుంది. అర్థమైందా? ఎవరైనా మహిళలు, మీరు గర్ల్స్ కూడా చేయవచ్చు, బాయ్స్ చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. నా చూసుకోవాలి, డైరెక్షన్ చూసుకోవాలి. గాలి ఎట్ సైడ్ ఉంది, దానికి ఆపోజిట్ లో ఉండాలి మనం. క్లాప్స్ కొట్టండి అందరూ. బాబు చూసుకోవాలి. అరే బాబా ఏం చేస్తున్నాడా బాబు? డైరెక్షన్ అబ్జర్వేషన్ చేస్తలేడు. ఏదో అందరూ చూస్తున్నారు కదా వెళ్ళిపోతాడు. బర్నింగ్ అవుతావు, నీ మీదకే వస్తుంది. ఈ డెమో ఎందుకు ఇస్తున్నారమ్మా అంటే మీకు చిన్న ప్రమాదాలని మీకు మీరే కంట్రోల్ చేసుకుంటే ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా మీకు మీరే కాపాడుకోవాలని చెప్పి డెమో ఉద్దేశం. డెమో ఎందుకు వచ్చి మీ కాలేజీలో ఇస్తున్నాం మేము, మాకు పని లేకనా. చిన్న ఫైర్లను మీరే కంట్రోల్ చేసుకోవాలి. ప్రైమరీగా మీరే కంట్రోల్ చేసుకోవాలి. స్మాల్ ఫైర్ అది
ఈ బాబు చేసిన తప్పిదం ఏంటి? డైరెక్షన్ చూసుకుంటలేడు. గాలి ఇటు సైడ్ ఉంది, దానికి ఆపోజిట్ లో మనం దాన్ని తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి మామిడి తీసుకెళ్తాం, ఒకసారి చూపెట్టమ్మా. కిరణ్ అనిల్ నువ్వు తీసుకెళ్ళమ్మా. చేసిన తప్పిదం ఏంటి? నువ్వు చేయాల్సిన సవరణ ఏంటే? చెప్పాను కదా అని చెప్పి మీరు కాలిపోతారు. ఇప్పుడు కాలిపోయే మూమెంట్ లో మేము మూమెంట్ ఇచ్చే లోపే ఒక పావంతు కాలిపోతారు పర్సన్. ఒకసారి చూడండి, అది డైరెక్షన్ చూడండి. అట్లా దాన్ని చూసుకుంటూ రావాలి, మనం బై వాక్ చేయాలి. క్లాప్స్ కొట్టండి. గాలికి మనం డైరెక్షన్ మనం పొజిషన్ లో ఉండాలి, ఆపోజిట్. ఫైర్ ఏదైతే మంట ఉందో మంటను చూసుకొని మనం బై వాక్ చేయాలి. లేదంటే బలం ఉంది కదా అని చెప్పి మేము మొత్తం చంప నోరు ఫ్రై చేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తారు సార్? మీరు రండి, ఎవరో ఒకళ్ళు ఫ్యాకల్టీ నుంచి బకెట్ ద్వారా ఆడతారా? బకెట్ ద్వారా ఓకే, క్లాప్ కొట్టండి. ఈ డెమోల కోసం వాళ్ళు లెటర్ పెడతారు, సార్ మాకు రండి డెమో ఇవ్వండి అని. మీరు అదృష్టవంతులు, ఇక్కడ అందుబాటులో ఫైర్ వెహికల్ ఉంది, అందుబాటులో ఫైర్ బ్రిగేడ్స్ ఉన్నారు. మీ సార్ వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అడగమని వాళ్ళు అనుమతి ఇచ్చారు. మీరు అదృష్టవంతులు. ఎవరు చూపిస్తారు మీకు? లైటర్ ఉంది. ఇందాక బ్రిగేడ్ ఎలా చేశారో అలా చేయండి మీరు. ఓకే, అది తీసుకెళ్లి బయట, ఇప్పుడు ఇది మీరు కిచెన్ రూమ్ లో ఉన్నారు సార్, దీన్ని తీసుకెళ్లి బయట ఓపెన్ ఏరియాలో పెట్టాలి. అది ఎలా పెడతారో చూడండి. క్లాప్ కొట్టండి అందరూ, వెళ్ళిపోయింది అక్కడికి ఓపెన్ ఏరియాలో. ఓకే సార్, ఓకే, అక్కడ పెట్టేసి అది ఆఫ్ చేయండి, అది స్విచ్ ఆఫ్ చేయండి. ఓకే, క్లాప్స్. ఇంకోసారి రావాలి సార్, కానీ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ప్లీజ్ తొందరగా రండి, వెళ్ళిపోదాం. తర్వాత గుర్తు పెట్టుకొని కొత్త దిగుతున్నా అందరిది. ఒకసారి ఆ బకెట్ చూడమ్మా, ఒకసారి డైరెక్షన్ చూడండి. మీరు ఒకసారి తిరిగి వినండి ప్రాక్టికల్ గా. తర్వాత సార్ ఏం లేదు, డైరెక్షన్ మీరు రోల్ కెమెరా యాక్షన్ అన్నప్పుడు డైరెక్ట్ క్లోజ్ చేయాలి మీరు ఆక్సిజన్. ఓకేనా? రోల్ కెమెరా యాక్షన్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఓకే, షూటింగ్ కూడా ఇలాగే తీస్తారమ్మా హీరోలు హీరోయిన్.